జిల్లాలో హేలాపూరి ఉత్సవం, గూగుల్ సంస్థ రావడంపై ఎంపీ స్పందన, స్కూల్ బస్సులపై డీటీసీ ఆదేశాలు, క్యాన్సర్పై అవగాహన ర్యాలీ తదితర అంశాలతో కూడిన ఏలూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాల గ్రౌండ్లో 3 రోజుల పాటు నిర్వహించిన హేలాపూరి ఉత్సవం గ్రాండ్ షాపింగ్ ఫెస్టివల్ను జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి సందర్శించి ప్రతి స్టాల్ను పరిశీలించి స్టాల్లో ఉన్న వస్తువుల పాత ధర, కొత్త ధర తేడాను గమనించి ఇదే విషయాన్ని ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ ద్వారా తీసుకొచ్చిన సంస్కరణలను నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల వారికి ప్రతి నెలా కొంత ఆదాయం పొందుతారని, జీఎస్టీ ద్వారా ప్రతి కుటుంబానికి నెలసరి 5,000 నుండి 12,000 రూపాయల వరకు ఆదాయం పొందుతారని తెలిపారు. నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు జీవితాలను వెలుగులు నింపటమే లక్ష్యంగా జీఎస్టీ సంస్కరణలను అమలు చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ సంస్థ విశాఖపట్నంలో హై పవర్ స్కేల్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయడం రాష్ట్ర అభివృద్ధిలో ఒక గేమ్ చేంజర్ గా మారిందన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ సంస్థ మధ్య జరిగిన చారిత్రాత్మక ఒప్పందంపై హర్షం వ్యక్తం చేశారు ఏలూరు ఎంపీ. ఈ ఒప్పందంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమ రూపురేఖలు మారుతున్నాయని, ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఐటీ సంస్థలకు పరిశ్రమలను తీసుకువచ్చి హైదరాబాద్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ విధంగా అభివృద్ధి చేశారో గతంలో చూశామని, ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించడంతో అనేక సంస్థలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయని, వీరిద్దరి చొరవతో గత 16 నెలల్లో రాష్ట్రానికి 11 లక్షల కోట్లు పైగా పెట్టుబడులు రావడం జరిగిందని, ఇప్పుడు గూగుల్ డేటా కంపెనీలో రాకతో ఆంధ్రప్రదేశ్ యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగ నైపుణ్య అవకాశాలు లభించబోతున్నాయని ఎంపీ అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల బస్సుల్లో భద్రతా లోపాలను తక్షణమే సవరించుకోవాలని, నిబంధనల మేరకు లేని వాహనాలను సీజ్ చేసి సంబంధిత యజమానులపై కేసులు నమోదు చేస్తామని ఉప రవాణా శాఖ కమిషనర్ షేక్ కరీం హెచ్చరించారు. ఏలూరు నగరంలోని విద్యా సంస్థల బస్ డ్రైవర్లు మరియు ప్రతినిధులతో చొదిమెళ్లలోని రవాణా శాఖ కార్యాలయంలో డీటీసీ మాట్లాడుతూ విద్యా సంస్థల బస్సుల్లోని భద్రతా లోపాలను తక్షణం సవరించకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు. ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థల బస్సుల్లో ఉన్న అన్ని భద్రతా లోపాలను నవంబర్ 10వ తేదీలోగా సవరించుకుని తదనంతరమే విద్యార్థులను తరలించాలన్నారు. 185G APMVI రూల్ ప్రకారం నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందేనన్నారు. నవంబర్ 11వ తేదీ నుంచి వాహన తనిఖీ అధికారులు ప్రతి పాఠశాల మరియు కళాశాల బస్సులను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తారని, తనిఖీలలో భద్రతాపరమైన లోపాలు గుర్తించినట్లయితే వెంటనే సదరు బస్సులను సీజ్ చేయడంతో పాటు యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారని కరీం తెలిపారు. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ పిజి అమృతం, పలువురు వైద్యులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మెడికల్ విద్యార్థుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు మరియు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పిజి అమృతం మాట్లాడుతూ క్యాన్సర్ పై విజయం స్క్రీనింగ్ తో పాటు సాధ్యమని, ప్రజలలో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన పెంపొందించుటకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గ్రామ, వార్డు స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని, వైద్య నిపుణుల సూచనల మేరకు క్యాన్సర్ ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స సాధ్యమని తెలిపారు. బీపీ, షుగర్ పరీక్షలు ఎంత ముఖ్యమని భావనలో ప్రజలు ఉన్నారో అదే విధంగా క్యాన్సర్ పై అవగాహన పెంచుకోవడంలో ఉండాలని అన్నారు. పొగ తాగటం, మద్యపానం సేవించడం, అసమతుల్య ఆహారం, వ్యాయామం లేకపోవడం వంటి అలవాట్లు క్యాన్సర్ కు ప్రధాన కారణమని తెలిపారు. ప్రజలు నిరంతరం ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం 18 సంవత్సరాలు పైబడిన ప్రతి పౌరునికి ఉచితంగా నోటి, రొమ్ము మరియు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ సదుపాయం కల్పిస్తుందని, ఈ పరీక్షలు చేయించుకోవడానికి మీ ఇంటికి వద్దకు వచ్చే ప్రభుత్వ ఆరోగ్య సిబ్బందికి సహకరించాలని, అలాగే మీ సమీపంలోని ప్రతి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలోనూ ఈ పరీక్షలు పూర్తిగా ఉచితంగా చేయబడతాయని తెలియజేశారు. ఆరోగ్యకర జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ప్రభుత్వం సూచిస్తుందని, ఈ కార్యక్రమాల ద్వారా నిరోధనమే రక్షణ అనే సందేశాన్ని ప్రతి కుటుంబానికి చేరవేయడంలో లక్ష్యంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం పనిచేస్తుందని తెలియజేశారు. ఇప్పటి వరకు ఏలూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో డిసెంబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. వ్యాఖ్యానం ఏవిఎస్ ప్రసాద్, ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.